సినిమాలో ఉంది సూపర్ గా సినిమాలో ఉంది సినిమాలో చూడొచ్చు సినిమా చాలా బాగుంది బ్రో. తేజ సజ్జా యాక్టింగ్ ఎలా ఉంది? భారీగా చేశాడు. మంచి మనోజ్ పర్ఫార్మెన్స్ కానీ మంచు మనోజ్ బాగుంది. మళ్ళా హీరో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. వాళ్ళ ముగ్గురు బాగున్నది బ్రో. ఎడిటింగ్ వర్క్స్ అంతా భలే చేశారు. ఏదో ప్రభాస్ ఉన్నాడు సినిమాలో. ప్రభాస్ వెళ్ళారు, రానా ఉన్నాడు. ఆ శ్రీరామ్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు? శ్రీరాముని క్యారెక్టర్ ఎవరు చేయలేదు, అది ఫిక్షనల్ గా చూపించారు అంతే, లైట్ గా చూపించారు. సో ఎలా సినిమాలో ఉంది? చూడొచ్చా సినిమా చూడొచ్చా? చూడొచ్చు. బాగుంది. విజువల్ ఎలా ఉన్నాయి? బాగుంది. ప్రభాస్ కోసం వచ్చిన ప్రభాస్ లేదు సినిమాలో మూవీ అన్న, సూపర్ ఉంది మూవీ. చూడొచ్చా సినిమా చూడొచ్చా? ఎక్సలెంట్. ప్రొడ్యూసర్ కి టీజీ విశ్వప్రసాద్ కి డబుల్ సినిమాలో ఉంది. సినిమా మాత్రం భలే ఉంది. లాస్ట్ 2 మినిట్స్ మాత్రము గూస్ బాంబ్స్ వస్తాయి. రాముడు గారు అవతారం కూడా చూపించిన విధానం కూడా బాగుంది. సినిమా మాత్రం సూపర్ హిట్. ఆయన ఎలా సినిమాలో ఉంది? బాగుంది బ్రో, చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్, ఖచ్చితంగా చూడవలసిన సినిమా బ్రో. ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడవలసిన సినిమా. బీజిఎం హైలైట్, ఒక దేవుడి గురించి తెలుసుకోవాల్సింది, ఖచ్చితంగా చూడాలి బ్రో. తేజ సజ్జా బాగుంది. తేజ సజ్జా కన్నా మంచి మనోజ్ హైలైట్ బ్రో. పర్ఫార్మెన్స్, సిజి విజువల్స్ గానీ హైలైట్ బ్రో. చాలా పక్షి సీన్ వస్తుంది కదా, అది బాగుంది బ్రో. 2 times వస్తుంది, హైలైట్ అది. అవును బాగుంది. సినిమా ఎలా ఉంది? సినిమా అయితే హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఒక సూపర్ హీరోస్ మూవీస్ మన ఇండియన్ మూవీస్ లో లేవు అని ఒక అసంతృప్తి ఉండింది. లైక్ క్రిష్ లాంటి ఉన్నా కూడా ఒక మైథలాజికల్ గా తీసుకెళ్ళడం అనేది మన వాళ్ళకి వస్తున్న థాట్స్ హ్యాట్స్ ఆఫ్. ఒక హనుమాన్ కావచ్చు, ఒక మిరాయ్ కావచ్చు, ఇంకొచ్చే మూవీస్ ఇంకా ఉంది. దాంట్లో స్టఫ్ చాలా ఉంది. అది చెప్పాలంటే ఇంకా స్పాయిలర్స్ అయిపోతాయి. ఇంకా లాస్ట్ లో క్యామియో మైండ్ బ్లాక్ అయిపోతుంది. అట్లే డైరెక్షన్ పరంగా చూసుకుంటే ఎలా ఉంది? హ్యాట్స్ ఆఫ్. డైరెక్షన్ మాత్రం కేక్. అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టనీకుండా ఇచ్చినాడంటే ఫిక్స్. కార్తిక్ ఘట్టమనేని చూసుకున్నట్టు సినిమాటోగ్రాఫర్ చాలా సినిమాలు గతంలో కదా. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆ సీజీ గానీ, ఆ విజువల్స్ గానీ, ఆ గ్రాఫిక్స్ గానీ, ఆ స్టోరీ రైటింగ్ గానీ, యాక్టింగ్ గానీ, డైరెక్షన్, మ్యూజిక్ గానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక్క మైనస్ కూడా లేని మూవీ అంటే ఇదేనేమో. సినిమా హైలైట్ గా ఏ సీన్స్ బాగున్నాయి? సినిమాకి చెప్పాలంటే అన్న, సినిమా హైలైట్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్. కొంచెం ఫస్ట్ లో స్లో రన్ అవుతుంది. లైక్ హాలీవుడ్ ఫార్ములానే ఫస్ట్ స్లోగానే చూపిస్తాడు, తర్వాత వస్తాయి. హాలీవుడ్ ఫార్ములానే ఉంది. నాకైతే హాలీవుడ్ మూవీ చూసినట్లే ఫీలింగ్ వచ్చింది. ఏమంటే మనకి మైథాలజికల్ గా జోడించినారు కాబట్టి మనకు ఒక తెలుగు లైక్ దేవుళ్ళు అవి ఉండడం వల్ల మనకి ఆ రేంజ్ ఆలోచిస్తే ఉంటది. ఆ రేంజ్ లో అది శ్రీరామ క్యారెక్టర్ చూపించారు కదా, ఎవరు చేశారు అవి? క్యామియోస్ ఏం చూపించలేదు, అవి జస్ట్ హనుమాన్ లో చూపించినట్లు అంతే. లైక్ అట్లానే చూపించాడు. ఏ వర్షన్ లో అసలు రాముడిని ఏం చూపిరు మనకి. జస్ట్ క్లోజింగ్ అయితే సూపర్. ఇంట్రో వాయిస్ కూడా ప్రభాస్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే విజిట్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అందరికంటే నా తేజ సజ్జా కంటే కూడా మంచు విష్ణుని బాగా అడాప్ట్ చేసుకున్నారు. ఆయనకి మాత్రం మంచి విజిల్స్ పని, ఆయన యాక్టింగ్ కానీ ఆయన భలే సెట్ అయిపోయినాడు. విలన్ రోల్ కదా, నేటివ్ రోల్ కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారా? అసలు ఆయనకి సెట్ అయినట్టు ఇంకేమైనా పెట్టుకుంటే సెట్ అయిందేమో. ఇంకా చాలా ఉంది స్టఫ్. దీని తర్వాత వచ్చే మూవీస్ కూడా చాలా స్టఫ్ ఉంది, అది పెట్టాడు. అయితే సినిమా ఎలా ఉంది? పర్లేదు బ్రో, బానే ఉంది. అక్కడక్కడ లైట్ గా కాస్త లాగ్ అనే ఫీలింగ్ వస్తుంది. బట్ లాస్ట్ 30 minutes అయితే సినిమా సూపర్ గా ఉంది. ఆ శ్రీరామ్ క్యారెక్టర్ ఎవరు చేశారు? శ్రీరామ్ అది మనకి ఎక్స్ప్లోర్ చేయలేదు బ్రో. ఎక్స్ప్లోర్ ఫస్ట్ లో ప్రభాస్ గారు వాయిస్ వస్తుంది, సో మంచి ఎక్కిస్తుంది. అక్కడక్కడ సిను గారి కామెడీ కొంచెం పండింది. ఓవరాల్ గా బాగుంది, చూడొచ్చు, 1 time చూడొచ్చు. మంచి మన క్యారెక్టర్ ఆయనే నాకు తెలిసి తేజ సజ్జా కంటే ఆయనే బాగా చేసిన క్యారెక్టర్. చూడొచ్చు. అంటే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. సెకండ్ పార్ట్ ఉంది, దీనిలో ఏమంటే సాంగ్ లేదు. అంటే నెక్స్ట్ పాట చూపించి పాట పెట్టలేదు. ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది సినిమా? చూడొచ్చు, బానే ఉంది. అంటే వైబ్ ఉంది, సాంగ్ లేదా థియేటర్ లేదు. బాగా డిసప్పాయింట్ అయినాం. ఆ పాట కోసమే వచ్చినాం. ఓకే, మెయిన్ ఆ పాటే. అదిరిపోయింది. గ్రాఫిక్స్ బాగుంటాయి. పార్ట్ 2 లేదు. ఓజీనే నెక్స్ట్. ఓజీ 25th బాగుంది. గ్రాఫిక్స్ సూపర్ ఉంది. ఎలా ఉంది సినిమాలో? బాగుంది. మేడం సినిమాలో ఉంది మేడం.
బాగుంది. చూడొచ్చు సినిమా చూడొచ్చు. అంటే మైథలాజికల్ ఎట్లా వర్కౌట్ అయింది? చాలా బాగుంది. బాగుందా? మంచి కూడా అయితే నెగిటివ్ రోల్ చేశారు కదా, చాలా బాగా చేశారు. Performance. యాక్టింగ్ అంతా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. చెప్పు. సినిమా బాగుంది. సినిమా బాగుందా? బాగుంది. గద్ద సీన్ బాగుంది. మంచి మనోజ్ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ యాక్షన్ జటా యాక్షన్ అయితే బాగుందా? విజువల్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ బాగుంది. విఎఫ్ఎక్స్ బాగా పెట్టినాడు. బాగుంది కదా. మా బాగానే పెట్టారు కానీ మరి మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవన్నా మూవీలో. మీకేం సినిమాలో ముఖ్యంగా మీకు ఏమనిపించింది? మూవీ అయితే మన మంచు మనోజ్ అనేది చేసే సర్జ అన్నది బాగుంది కానీ నా సినిమా ఎలా ఉంది? సూపర్ ఉందండి. చూడొచ్చా సినిమా? చాలా చూడొచ్చు. బాగుంది, చాలా అంటే బాగుంది. మైథలాజికల్ వర్కౌట్ అయిందా? అవునండి, అంటే వరల్డ్ కాన్సెప్ట్ చూపించారు కదా, అది వర్కౌట్ అయిందా? అన్ని బాగున్నాయి. బాగున్నాయి. మంచి మనోజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది థియేటర్ లో? హీరో ఇద్దరు బాగున్నారు. ఇద్దరే బాగున్నాయి. తేజ సర్జా అయితే పాన్ ఇండియాకి వెళ్ళిపోయినట్టేనా? షూర్ అండి, లాస్ట్ మన వెళ్ళిపోయాడు యాక్చువల్లీ. ఎలా అనిపించింది సినిమా? బాగుంది. చూడొచ్చా సినిమా? ఓకే. సినిమా ఎలా ఉంది? బాగుంది. చూడొచ్చు సినిమా బాగుంది. తేజ సర్జా యాక్టింగ్ మాత్రం సూపర్. మంచి మనోజ్ మంచిగా సపోర్ట్ చేశాడు. సూపర్. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? బాగుందా? సినిమా ఎలా ఉంది మేడం? బాగుంది. చూడొచ్చా? చూడొచ్చు. సినిమా ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మనోజ్ యాక్టింగ్ ఎలా ఉంది? మనోజ్ యాక్టింగ్ కన్నా సూపర్ గా ఉంది. తేజస్ యాక్టింగ్ సూపర్ గా ఉంది. సినిమాలో ఏది నచ్చింది మీకు బాగా? సీన్ ఏ సీన్ నచ్చింది? నాకు ఈ లాస్ట్ క్లైమాక్స్ సీన్ బాగా నచ్చింది. క్లైమాక్స్ సీన్ బాగా. ఆ జటా పక్షి సీన్ వస్తుంది కదా, సూపర్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగా కనెక్టింగ్ గా ఉంది. బాగా కనెక్ట్. మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా? సార్ సూపర్ గా ఉంది సార్. పర్వాలేదు చూడొచ్చు. నా ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ సినిమా? శ్రీనివాసపురం కర్ణాటక నుంచి వస్తున్నారు. సినిమా ఎలా ఉంది మీకు? పర్వాలేదు సార్. సూపర్ గా చూడొచ్చా సినిమా? చూడొచ్చు. చూడొచ్చు. బోర్ అయ్యేది మీకు ఏ సీన్స్ అయితే బాగా నచ్చినాయి ముఖ్యంగా? సార్. నాకే గద్ద సీన్ పక్షి వస్తుంది చూడు, ఆ సీన్ సూపర్. సూపర్ గా నచ్చింది. ఓకే. అన్న సినిమా పరంగా అయితే నాకేమీ నచ్చలేదప్ప. కలికి దీనికి ఏం తేడా లేదు. ఏంటంటే స్టిక్కులు మార్చినారు, స్టోరీ అంతా ఒకటే. అంటే విజువల్ ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి అంటున్నారు కదా. గ్రాఫిక్స్ ఇంకా అంతా బాగానే ఉంటుంది. గ్రాఫిక్స్ అనేది ఇప్పుడు కలికిలో కూడా పెట్టినాడు కదా, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. చిన్న డిఫరెంట్ ఏమంటే దీంట్లో విలన్ మంచి హీరోని పెట్టినారు అంతే. మంచి మనోజ్ పర్ఫార్మెన్స్ బాగుందా? పర్ఫార్మెన్స్ అంతే, కొద్దిగా బాగుంది. హీరో వచ్చి కొద్దిగా డిసప్పాయింటెడ్ అంతే, ఇంకేం లేదు అంత పెద్దగా. తేజ సర్జా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది థియేటర్ లో? తేజ సర్జా పర్ఫార్మెన్స్ పర్వాలేదండి, అంటే కొద్దిగా లైట్ డిసప్పాయింట్ అంతే. మళ్ళీ వచ్చి ఇంకా మన మనోజ్ అయితే పర్లేదు. యాక్టింగ్ అయితే ఇరగదీశారు. ఆ జటా సీన్ అయితే బాగా కనెక్టింగ్ ఉందంట. పక్షి సీన్ ఉంది కదా, ఆ జట అదే చెప్తున్నా కదా, కొద్దిగా లైట్ గా అక్కడక్కడ బాగుంది, చూడొచ్చు. మరీ అంత ఓవర్ గా అయితే ఏమి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం అంటే వైబ్ ఉంది. సాంగ్ ఉంది కదా, ఆ వైబ్ సాంగే రాలేదు. సాంగ్ లేదా థియేటర్ లో? సాంగే పెట్టలేదు అసలుకి. ఆ సాంగ్ కోసమే వచ్చింది, ఆ సాంగే పెట్టలేదు. బాగా డిసప్పాయింట్. చాలా డిసప్పాయింట్ అయిపోయి. ఇదో బైక్ కూడా ఫస్ట్ వాళ్ళకంటే నేనే ఫస్ట్ ఎత్తుకొచ్చి ఈడు పెట్టిన మా వాళ్ళ కోసం. డిసప్పాయింట్ అయిపోయి. ఓకే బ్రో, సినిమా ఎలా అనిపించింది? సూపర్ బ్రో, హైలైట్. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళా పోతాను మేము. టికెట్ మళ్ళా తీసుకుని మళ్ళా పోతాను. బాగుంది బ్రో. లాస్ట్ కొంచెం అనిపించింది. చూడాలి, అదే భారీగా ఉంది. అంటే మీరు షో చూసిన వెంటనే ఇంకో షోకి వెళ్ళి ఫిక్స్ అవుతున్నారండి. బాగుంది, బాగా కనెక్టింగ్ అనిపించింది. బాగా కనెక్ట్ అయిపోయినప్పుడు నేనైతే బాగా కుదిరింది ఫైట్. అంటే ఎనిమి మనము హీరో అట్లా బాగా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? షో అదిరిపోయింది. ఆయన యాక్టింగ్ చేసినప్పుడు శ్రీయాస్ సార్ అయితే తల్లి పాత్ర చేసినట్టు తెలుసు. అది కనెక్టింగ్ సీన్స్ గా ఉన్నాయి. బాగానే ఉన్నాయి సార్. బాగా ఎమోషనల్ బాగానే ఉంది. సూపర్. ఆ విజువల్స్ ఎలా ఉన్నాయి? గ్రాఫిక్స్ గానీ? గ్రాఫిక్స్ బాగా ఒప్పుకోవాలి బ్రో, భారీ ఉంది. మ్యూజిక్ బాగుంది, ఆ సాంగ్ బాగుంది. అయితే మొత్తానికి అయితే వైబ్ అయితే క్రియేట్ చేసింది. బాగా వైబ్ సూపర్ హిట్ బ్రో. మీరు సెకండ్ టైం వస్తానంటే మీరు ఆలోచన బ్రో. చెప్పు ఎలా సినిమా? సెకండ్ టైం వస్తానంటే మీరు ఆలోచన బ్రో. మళ్ళా ఇంత ఇప్పుడు చూసినా మళ్ళీ సెకండ్ టైం ఇట్లా టికెట్ బుక్ చేసుకుని మళ్ళీ వస్తాను. ఓకే. సినిమాలో మీకు ఫస్ట్ అయితే షో చూసారు, క్లైమాక్స్ బ్రో. నాకు క్లైమాక్స్ అయితే క్లైమాక్స్ కోసం వస్తాను. క్లైమాక్స్ కోసం మళ్ళీ వస్తాను, దానికోసం వస్తాను. తేజ సత్తా చూసుకున్నట్టయితే సూపర్ యోధా పాత్ర చేశారు. అది భారీ కనెక్టింగ్ గా ఉందా సీన్స్ గానీ? కరెక్ట్ గా ఉంది బ్రో. అందుకే మళ్ళా కాలేజ్ వదిలేసి మళ్ళీ వస్తాను సెకండ్ టైం. ఓకే మేడం, సినిమా లేదు మేడం? బాగుంది. చూడొచ్చా సినిమా? చూడొచ్చా? మళ్ళా చూడొచ్చు. అంటే జటా సీన్ ఉంది కదా, ఆ పక్షి సీన్, అది ఎలా కనెక్టింగ్ గా ఉందా? సూపర్ గా ఉంది. మీకు సినిమాలో ముఖ్యంగా ఏం నచ్చిందన్న? ఇదే గ్రాఫిక్స్ బాగున్నాయి. గ్రాఫిక్స్ బాగా వర్కౌట్ అయ్యింది. తేజ సర్జా పర్ఫార్మెన్స్ గానీ సూపర్ గా ఉంది. మంచి మనోజ్ అయితే నెగిటివ్ రోల్ చేశాడు, అదే ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. సినిమాలో చూడొచ్చా? మరిన్ని ఇలాంటి పబ్లిక్ ఒపీనియన్స్, మూవీ రివ్యూస్, మూవీ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షూట్ అండ్ షో.